అందరికీ నమస్కారం. గాయత్రక్క హోమ్కి స్వాగతం. మనం దేవి నవరాత్రుల్లో 6వ రోజుకి చేరుకున్నాం. 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో లేత గులాబీ రంగులో అందమైనటువంటి రూపంతో అందరికీ కూడా దర్శనమిస్తారు. మనం ఇన్ని రోజులు కూడా నిర్విరామంగా అమ్మకి మనశక్తి కొలది పూజ అనేది చేసుకున్నామండి. ఇక మిగిలిన రోజులు కూడా ఇలాగే అమ్మకి మనశక్తి కొలది పూజలు అనేవి చేసుకుంటే ఈ 10 రోజులు కూడా అమ్మవారికి పూజలు అనేవి చేసుకునే పుణ్య ఫలితం అనేది మనకు దక్కుతుంది. అయితే ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా ఇలాగే నన్ను సపోర్ట్ చేసి నాతో పాటే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ మహాలక్ష్మీదేవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఇంట్లో సులువుగా ఎలా కొలవాలి, ఎలా పూజ చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఈ దేవీ నవరాత్రుల్లో ఒక్కరోజు అమ్మవారికి పూజ చేసిన, దీపారాధన చేసిన, అమ్మవారికి నమస్కరించుకోవాలన్నా మనకి అదృష్టం అనేది ఉండాలండి. ఖచ్చితంగా ఈ 9 రోజులు ఎవరైతే నిర్విరామంగా అమ్మవారికి పూజ చేసుకుంటారో వారికి చాలా వరకు కూడా చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక యజ్ఞంలాగా ఈ పూజను నిర్విరామంగా చేసుకుంటూ ఉంటున్నాము. ఈ పూజ చేసుకోవటంలో చాలా ఆటంకాలు, ఒడిదుడుకులు పడే వాళ్ళు కూడా ఉంటారు. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని పూజ అనేది చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకంటే అన్నీ కూడా సవ్యంగా అందరికీ జరగవు. కొన్ని సందర్భాల్లో చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భయాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎంత మంచిగా ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకున్నా కూడా ఆ సందర్భం వచ్చేటప్పటికి ఏదో ఒక ఆటంకం అనేది ఎదురైపోతూ ఉంటుంది. అలా ఆటంకాలు ఎదురైనా కూడా మన మనసు అనేది నిశ్చలంగా ఉంచుకొని చక్కగా ప్రశాంతమైనటువంటి మనసుతో లగ్నం చేసుకుని పూజ మీద ఏకాగ్రత, భక్తి, శ్రద్ధలతో గనుక మనం పూజ అనేది చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ పూజకి ఒక ఫలితం అనేది ఉంటుందండి. కాబట్టి ఇన్ని రోజులు కూడా నిర్విరామంగా పూజ చేయటంలో మన ప్రయత్నంగా అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాం, మన శక్తి కొలది పూజ అనేది చేసుకున్నాము. కాబట్టి అందులో లోటుపాట్లున్నా, లేదంటే మనకి తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసినా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అమ్మకి పూజ తలపెట్టడం అనేదే ఒక పెద్ద యజ్ఞం. కాబట్టి అమ్మకి ప్రతీది తెలుసండి. ప్రతీది అమ్మవారు చూసుకున్న మన పరిస్థితి, మన బాధ్యతలు, మన మనసు అంతా కూడా అమ్మవారికి తెలుసు. కాబట్టి అమ్మవారే అన్నీ కూడా చూసుకుంటారు. అయితే ఈరోజు మహాలక్ష్మీదేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి చక్కగా యథావిధిగానే ఉదయాన్నే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని గుమ్మం ముందు ముగ్గు పెట్టుకుని ముందు గడపకి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 10 రోజులు కూడా గడప పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. ఎందుకంటే గుమ్మాన్ని అలాగే గడపని మనం శ్రీ మహాలక్ష్మిగా కొలుస్తాం కాబట్టి ముందుగా గడప పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వీడియోలో ఆల్రెడీ చెప్పానండి. ఒకవేళ మీరు మర్చిపోయి గడప పూజ చేసుకోలేదు అనుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు నుంచి గడప పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చు. ఉదయం చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు అనమాట. చక్కగా పసుపు అనేది రాసి, పసుపు బుదించి, చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని, ముగ్గు పెట్టుకొని, బియ్య పిండితో ముగ్గు వేసుకొని ఇంటి గుమ్మం ముందు అందంగా ముగ్గు వేసుకోండి. ఇది ఎందుకంటే అమ్మవారి యొక్క రాకకు చిహ్నం అండి. ముగ్గు అనేది చాలా చాలా పవిత్రమైనది. కాబట్టి అందంగా ముగ్గు అనేది వేసుకొని ఇంట్లో పూజా మండపాన్ని కూడా చక్కగా శుభ్రం చేసుకుని, పూజా మండపం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశంలో కూడా బియ్య పిండితో ముగ్గు వేసుకుని పూజా మండపాన్ని యథావిధిగా అందంగా అలంకరించుకోండి. ఇక్కడ అలంకరణ అనేది ప్రాధాన్యత కాదండి, అమ్మవారి పూజ అనేది ప్రాధాన్యత. కాబట్టి మీకు ఉన్న పూలతోనే, మీకున్నటువంటి వస్తువులతోనే, మీకున్నటువంటి పూజా సామాగ్రితోనే చక్కగా పూజ అనేది చేసుకోండి. లేని వాటి గురించి ఇబ్బంది పడుతూ, బాధపడుతూ మనసు ఎక్కడో ఉంచి పూజ అనేది చేసుకోవద్దు. ఏకాగ్రత, భక్తి, శ్రద్ధలతో మీ శక్తి కొలది అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు చక్కగా అందంగా దర్శనం అనేది ఇస్తారండి. కాబట్టి అమ్మవారి కృప మనకి ఉంటే, మనకి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, డబ్బులు ఎవరికైనా రుణబాధలు ఏమైనా ఉంటే అవి కానివ్వండి, సకాలంలో మనకి డబ్బులు రావాలనుకున్న సకాలంలో డబ్బులు అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా చక్కగా అన్నీ కూడా ఆటుపోట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగి మనకి చాలా మంచి ఫలితాల్ని ఇవ్వటం జరుగుతుంది. ఫలితం అంటే మనకి సిరి సంపదలు, కోట్లు, బంగారాలు ఇవి కాదండి. మనకి మనసు ప్రశాంతంగా ఉంటే అదే పెద్ద సిరి సంపదలు. కాబట్టి మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆటోమేటిక్గా అన్నీ కూడా మనకి మనం అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా ఒక సంపదలోకే వస్తుందని నా అభిప్రాయం అన్నమాట. అమ్మవారి
కటాక్షం మన మీద ఉంటే సరిపోతుందండి. ప్రతిదీ అమ్మే చూసుకుంటారు. కాబట్టి మనం భయపడవలసింది, బాధపడవలసింది ఏమీ లేదనమాట. కాబట్టి ముందుగా గణనాథుడికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా గణపతికి పూజ చేసుకుని గణపతికి పసుపు, కుంకుమ, అక్షింతలు, వస్త్రాన్ని సమర్పించి చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా ఉంచి స్వామివారికి మేము ఈ పూజల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి, మేము ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకుని ఏకహారతిని సహాయంతో దీపారాధన చేసుకుని మంగళహారతిని ఇచ్చుకోవాలి. ఈ విధంగా ముందుగా గణనాథుడికి పూజ అనేది చేసుకుని గణపతికి స్తోత్రాలు, శ్లోకాలు అన్నీ కూడా చదువుకొని తరువాత మహాలక్ష్మీదేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవాలి. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనకి కనకధర స్తోత్రాన్ని పఠించడం చాలా ముఖ్యమండి. అది ఏ వారం వచ్చినా కూడా శ్రీ మహాలక్ష్మి అవతారంలో ఉన్నటువంటి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని కనకధర స్తోత్రంతో గనుక మీరు స్తుతించినట్లయితే చాలా వరకు కూడా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ 90% మనకి రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఎందుకంటే నేను చాలామందిని చూసాను, నా లైఫ్లో కూడా చాలా జరిగాయి. కనకధర స్తోత్రం విననా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే ఆ మంత్రంలో ఉన్నటువంటి ఉచ్చారణలో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ అక్షరాలకి చాలా చాలా పవర్ అనేది ఉందండి. మనం పలుకుతున్న ప్రతి మాట కనకధర స్తోత్రంలో ఉన్నటువంటి ప్రతి పదానికి ఎంతో అర్థం అనేది ఉంటుంది. అమ్మవారిని స్తుతిస్తూ ఆ శ్లోకం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు చదువుకోగలిగితే చాలా ఈజీగా కూడా ఉంటుంది. ప్రతి పదాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ దాని అర్థం కూడా యూట్యూబ్లో మనకి చెప్తూ కూడా చదువుతూ ఉంటారండి. అది వింటూ కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఎవరింట్లో అయితే కనకధర స్తోత్రం ఉదయం సాయంత్రం వింటూ పూజ అనేది చేసుకుంటారో, లేదంటే చదువుకుంటారో, పారాయణంగా చేసుకుంటారో వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఫలితం అంటే మానసిక ప్రశాంతత. అదేవిధంగా మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి సకాలంలో తీరతాయండి. ప్రాబ్లం ఏం లేదు. కనకధర స్తోత్రంలో అంత పవర్ అనేది ఉంటుంది. ఓంకారం, కనకధర స్తోత్రం, ఇలాంటి ఏవైతే గాయత్రి మంత్రం, ఇవన్నీ కూడా మనకి ఎంతో పవర్ఫుల్ అయినటువంటి శ్లోకాలండి, పదాలు. అందులో ఉన్నటువంటి ప్రతి అక్షరమునికి వెనుక చాలా మీనింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు చదువుకున్నట్లయితే ఈ అలవాటు మీ పిల్లలకి అవుతుంది, మీ పిల్లల పిల్లలకి అవుతుంది. కాబట్టి మీ దగ్గర నుంచి ఇది మొదలు పెట్టుకోండి, మీ పిల్లలకి అలవర్చుకోండి. మీ పిల్లలు కూడా చదివినట్లయితే వాళ్ళకి కూడా ప్రతీది కూడా తెలుగు మీద ఒక అవగాహన వస్తుంది. ఆ పదాల్లో ఉన్నటువంటి మీనింగ్ వాళ్ళకి అర్థమవుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా చేరతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ మనకి మంగళవారం వచ్చింది కాబట్టి చాలా పవిత్రమైనటువంటి రోజండి. కాబట్టి గడప పూజ చేసుకోండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలు ఏవైతే ఉంటాయి, ఏదైనా పసుపుతో కానీ, కుంకుమతో కానీ, లేదంటే పసుపు కొమ్ములతో కానీ, చిట్టి గాజులతో కానీ, గోమతి చక్రాలు ఉంటాయి కదండి, ఆ గోమతి చక్రాలతో కానీ పూజ అనేది చేసుకోండి. ఈరోజు గులాబీ రంగు అమ్మవారు, లేత గులాబీ రంగు చీరలో అమ్మవారు చక్కగా దర్శనం అనేది ఇస్తారండి. మీరు తాంబూలం ఇవ్వాలి అనుకుంటే కనుక, ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి అనుకుంటే లేత గులాబీ రంగు బ్లౌజ్ పీస్ పెట్టి ఇచ్చినా కూడా మంచిది. లేదు అంటే నార్మల్గా కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఇవ్వాలని రూల్ ఏమీ లేదండి. ఇచ్చుకోగలిగితే కనుక లేత గులాబీ రంగు బ్లౌజ్ పీస్ పెట్టి ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ఈరోజు తెలుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది. అలాగే చామంతులతో పూజించిన మంచిది. లేదు అంటే గులాబీలతో పూజించినా కూడా చాలా మంచిదండి. అంటే సుగంధ భరితమైనటువంటి పూలతో అమ్మవారిని ఈరోజు అర్చించుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా తామర పూలతో గనుక అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు తామర పూలు గనుక దొరకలేదు అనుకుంటే తామర గింజలు ఉంటాయి కదండి, తామర గింజలతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. అలాగే తామర గింజల మాలని అమ్మవారికి సమర్పించవచ్చు. ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలు కాబట్టి మీరు వీటిలో ఏదో ఒకటి రూపంలో మీరు పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా అమ్మవారికి సాంబ్రాన్ అనేది పొద్దున్న సాయంత్రం, ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నైవేద్యం పెట్టిన తరువాత మీరు ఒక 10 నిమిషాలు ఇంకా పూజా రూమ్లోకి కానివ్వండి, పూజా మండపం దగ్గరికి కానీ వెళ్ళకూడదు. కర్టెన్ లాగా ఉంటే కర్టెన్ వేసేసుకోవచ్చు, లేదంటే డోర్స్ క్లోజ్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అలా వదిలేసి తరువాత మీరు ఒక కొంచెం డోర్ అనేది ఓపెన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే దీపం వెలుగుతూ ఉన్నప్పుడు డోర్ వేయకూడదు కాబట్టి కొంచెం డోర్ని జరిపి ఉంచితే సరిపోతుంది అనమాట. అలాగే ఈరోజు ప్రత్యేకంగా కనకధర స్తోత్ర పూజ అనేది సెపరేట్గా ఉంటుందండి. ఆ పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. నేను తొందరలోనే కనకధర పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఒకవేళ మీకు నవరాత్రుల్లో కనుక కనకధర స్తోత్ర పూజ
ఎలా చేయాలి అనేది చేసుకోలేకపోతే కార్తీక మాసంలో కూడా చేసుకోవచ్చు. ఆ పూజా విధానం నేను ఆల్రెడీ వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో ఈ బటన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదంటే ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళి చూసినా కూడా కనకధర స్తోత్ర పూజ ఎలా చేయాలనేది ఉంటుంది మన ఛానల్లో, ఒక్కసారి చూడండి. నేను ఇది ఇంకా క్లియర్గా ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టు నేను మరొక వీడియో చేసి పెడతానండి, కనకధర పూజ ఎలా చేయాలి అనేది. ఈరోజు అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే మణిదీప వర్ణన చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పూజలే, అమ్మవారి యొక్క పూజలే కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా మంచిది. చేసుకోవాలి మీకు చేసుకుంటాం అనుకున్నారు అనుకుంటే కనుక ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి చేసుకోండి, చాలా మంచిదన్నమాట. ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది చేసుకుని అమ్మవారి యొక్క అష్టోత్తరాలు, నామాలు, 108 నామాల అష్టోత్తరం ఉంటుంది కదండి, అది చదువుకోవాలి. అలాగే కనకధర స్తోత్రాన్ని చదువుకోండి. ఉదయం చదువుకున్న సాయంత్రం చదువుకున్న పర్వాలేదు. పూజ సమయం వచ్చేసి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది. చాలామందికి వీలు పడకపోవచ్చు ఆ సమయం, కాబట్టి 7:30 లోపు పూజ అనేది పూర్తి చేసుకోవడానికి చూడండి. ఒకవేళ అప్పుడు ఉదయం చేసుకోవటం కుదరలేదు అనుకుంటే సాయంత్రం కూడా పూజ అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదు అంటే 2 పూట్ల కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే తులసమ్మని కూడా చక్కగా కొలుచుకోవచ్చు. మొత్తం ఈ పూజలన్నీ ఏంటంటే మనకి ఇంటికి పాజిటివ్ వైబ్స్ వస్తుంది, అంతేకాకుండా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేనిపోని ఆలోచనలు ఏమీ రాకుండా పూజ అనేది ఒక ధ్యానం అండి. ధ్యానం చేస్తే మనకి ఎంత పాజిటివిటీ ఉంటుందో మనం పూజ చేసినా కూడా అంతే పాజిటివిటీ, అంతకు మించి 100 రెట్లు పాజిటివిటీ అనేది మనకి వచ్చి చేరుతుంది. కాబట్టి ఏకాగ్రత, భక్తి శ్రద్ధలతో, అమ్మవారి మీద నమ్మకంతో పూజ అనేది చేయండి. తప్పకుండా మనకి మంచి అనేది జరుగుతుంది. మనకి ఆపద కాలంలో అమ్మవారు అడ్డుగా నిలుస్తారు, ప్రతిదీ అమ్మకు తెలుసు. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ఆల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ముందు చూడొచ్చు అనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీరు చూడొచ్చు, ఇంకా తెలుసుకోవచ్చు. నన్ను కామెంట్స్ రూపంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాయంత్రం వేళ నైవేద్యంగా మీరు పానకము, పెసరపప్పు, అలాగే చలివిడి కూడా పెట్టుకోవచ్చు. ఇవేమీ పెట్టలేమక్క అంటే చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి పూజ చేయటం ముఖ్యం, పెద్ద పెద్ద నైవేద్యాలు పూజ ఆడంబరంగా అట్టహాసంగా చేసామనేది ముఖ్యం కాదు. దీపారాధన చేసుకున్నామా, అష్టోత్తరం చదువుకున్నామా, మనకి తగిన నైవేద్యం, మన స్తోమత కొలిది మన నైవేద్యం పెట్టుకున్నామా అనేదే ముఖ్యం. కాబట్టి అమ్మవారికి నైవేద్యం మీ ఇష్టానుసారం పెట్టుకోవచ్చు. అయితే ఈరోజు మహాలక్ష్మీదేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారికి పరమాన్నం కానీ, పూర్ణం బూరెలు కానీ, పాయసం ఇలాంటివి తీపి పదార్థాన్ని, శనగపప్పుతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. వీటిలో ఏదైనా కూడా మీరు నివేదన అనేది చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.